హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ద పవర్ ఆఫ్ డిసప్పేరింగ్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. మిమ్మల్ని అలాగే మీ జీవితాన్ని మీరు ఎక్కువగా ప్రజల ముందు ఉంచుకుంటే మీరు జీవితంలో పెద్దగా ఏం సాధించలేరు. ఎందుకంటే మీరు మిమ్మల్ని విశ్వసిస్తే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా తమను తాము ఈ ప్రపంచం నుంచి మరియు ప్రజల నుంచి దూరంగా చేసుకోవాలి. కొంతకాలం అదృశ్యం అవ్వాలి. ఎందుకంటే మనం కొంతకాలం అదృశ్యమైనప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలం. ఇతర వ్యక్తులు తమ స్వంత విజయం కోసం ఆనందం కంటే ఇతరుల విజయాల పట్ల అసూయపడే స్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు. ఇది సహజమైన సామాజిక శాస్త్ర ధోరణి. ఎందుకంటే ప్రజలు ఎల్లప్పుడూ తమను తాము ఇతరుల కంటే ఎక్కువ స్థాయిలో ఉంచుకోవాలని అనుకుంటారు. మీరు ఎక్కడ అదృశ్యమయ్యారు, మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఏది తప్పు, ఎవరూ మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వరు. ప్రతి దానిలో మీ చుట్టూ ఒక గీత ఉంటుంది. మీరు ఎలాంటి ప్రశంసలు పొందరు లేదా ఎవరూ మిమ్మల్ని విమర్శించరు. మీకు మీరే ఉంటారు. పగలు మరియు రాత్రి తనను తాను అప్గ్రేడ్ చేసుకోవడంలో నిమగ్నమై ఉన్న తర్వాత ఒక్కసారిగా మారిన మిమ్మల్ని చూసిన ప్రజలు తప్పక ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని మీరు రూపొందించుకోవడం అనే ఈ ప్రాసెస్లో 3 దశలున్నాయి. మొదటిది నీడలా పనిచేయడం, రెండవది ఒంటరిగా పనిచేయడం, మూడవది మీ రూపాంతరం చెందిన సంస్కరణలతో మళ్ళీ కనిపించడం. మీరు ఈ దశల్లో ఏ ఒక్కదాన్నైనా, ముఖ్యంగా ఈ చివరి దశను కోల్పోతే మీ పరివర్తన జరగదు. మీ జీవితాంతం మీరు దీని గురించి చింతిస్తూ ఉంటారు. కాబట్టి మొదట వీటిపై దృష్టి పెట్టండి. అమెరికన్ పాస్టర్, వ్యాపారవేత్త మరియు రచయిత మీ మాటలను మార్చడం ద్వారా మీ ప్రపంచాన్ని మార్చొచ్చు అంటే మీరు మాట్లాడే మాటలతో మరియు నాలుకతో మాత్రమే మీ ప్రపంచాన్ని మార్చొచ్చు అని చెప్పారు. ఎందుకంటే మీ నాలుక మిమ్మల్ని ఎక్కువగా మోసం చేస్తుంది. కాబట్టి మొదట మీరు దాన్ని నియంత్రించాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎవరితోనూ ఏదీ షేర్ చేయరు. మీరు ఏం చేస్తున్నారు, మీ ప్రణాళిక ఏంటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ప్రత్యేకంగా ఏం లేదు, మీరు ఇంకా ఏం ఆలోచించలేదు అని మాత్రమే చెప్పాలి. చెప్తారు కూడా. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేయబోతున్నారు, మీ జీవితంలోని ప్రతి ముఖ్యమైన వివరాలను మీరు దాచిపెట్టాలి. మీ అభిప్రాయాన్ని పంచుకోవద్దు. పూర్తిగా నిశ్శబ్దంగా మరియు రహస్యంగా ఉండాలి. అవసరమైనప్పుడు మాత్రమే నోరు తెరవండి. ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు, ఈ వ్యక్తి ఏం చేయబోతున్నాడు అని అతని మనస్సులో ఒక కలత మొదలవ్వాలి. మీరు మీ ముందు ఉన్న వ్యక్తికి ఒక తెలియని రహస్యంగా మారిపోవాలి. ఇందులో కుటుంబం, స్నేహితులు, తోటి వాళ్ళు అందరూ ఉండాలి. కానీ అది అంత సులభం కాదు సుమా. మన జాతుల మనుగడ కాలం నుంచి సమాచారాన్ని పంచుకోవడం మన సహజ ధోరణి. ఒక రకంగా అదొక అలవాటుగా మారిపోయింది. మీ ఆలోచనల్ని మీ నాలుక వరకు చేరనివ్వకూడదు. ఇది మీ మనసులో మాత్రమే ఉండాలి. బయట ఎవరికీ ఏం తెలియకూడదు. దీని తర్వాత మీరు ఒక ముఖ్యమైన పని చేయాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే ఎప్పుడూ మీరు ఏమనుకుంటున్నారో అనే విషయం మీద మాత్రమే శ్రద్ధ వహించాలి. కొన్ని రోజులు ఒక అదృశ్య శక్తిగా మారిపోవాలి. అందుకు మిమ్మల్ని మీరు ప్రోగ్రామ్ చేసుకోవాలి. ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో మీకు పట్టింపు ఉండకూడదు. అన్నిటిలో మొదటిది, ప్రజలు మీ గురించి ఆలోచిస్తారని మీరు అనుకున్నట్టుగా ఎవరూ మీ గురించి ఆలోచించరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో బిజీగా ఉన్నారు. ఆలోచించడానికి వారి జీవితంలో చాలా సమస్యలున్నాయి. కానీ మీరు స్పాట్లైట్ ప్రభావంలో చిక్కుకుంటారు. ఇక్కడ అందరూ మిమ్మల్ని గమనిస్తున్నారని మీరు భావిస్తారు. కానీ వాస్తవానికి ఎవరూ అలా చేయడం లేదు. అందరి చూపు మీపైనే ఉందని భావించి మీరు ఏ చర్య తీసుకున్నారు, ఆ వ్యక్తులను పరోక్షంగా ఆకట్టుకోవడానికి లేదా ఏదైనా నిరూపించడానికి మీరు దాన్ని తీసుకుంటారు. చాలాసార్లు మీరు దానిలో విఫలమవుతారు. మీరు మీ మనస్సులో ఎలాంటి వ్యక్తిని సృష్టించుకోవాలి అంటే అతను మీకోసం చాలా శ్రద్ధ వహించేవాడు, స్వార్థపరుడు, ఇతరుల కోసం చెడు కోరుకోడు. అతను ఇతరుల కన్నా అతనే ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యతనిచ్చేవాడు. తన సొంత ఆనందం, తన సొంత లక్ష్యం, తన సొంత ఆలోచన మరియు తన సొంత పెరుగుదలపై దృష్టి పెట్టేవాడు అయి ఉండాలి. వాస్తవానికి ఇది చాలా కష్టమైన నిర్ణయం. ఈ ప్రాసెస్లో మీరు చాలామంది వ్యక్తులతో సంబంధాలను తెంచుకోవాల్సి వస్తుంది. చాలామంది వ్యక్తుల నుంచి మిమ్మల్ని మీరు దూరం చేసుకోవాల్సి రావచ్చు. కానీ ఇది ఈ మొత్తం ప్రక్రియలో ఒక భాగం మాత్రమే. మీరు ఇతరుల కీలుబొమ్మగా మారకుండా మీ జీవితాన్ని మరింత నియంత్రణలో ఉంచుకోవడానికి మీరు ఈ చర్య తీసుకోవాలి. మీరు మీ బాధను, కష్టాన్ని, కన్నీళ్లను, రక్తం, చెమట మరియు మీ ప్రతి వైఫల్యాన్ని ప్రజల నుంచి దాచాలి. ప్రజలు మీ విజయాన్ని, ఎదుగుదలను మాత్రమే చూడాలి. మీ జీవిత ప్రయాణం ఏంటి, మీరు ఎంత కష్టపడి పనిచేశారు, ఎంత చెమటోడ్చారు అన్నది, మీ ప్రణాళిక ఏంటి, మీరు నిజంగా ఈ మార్గంలో నడిచి ఏదైనా సాధించినప్పుడే ప్రజలు వీటన్నిటిని గౌరవిస్తారు. గుర్తుంచుకోండి, ప్రజలు మీ విజయాన్ని మాత్రమే గౌరవిస్తారు, మీ కష్టాన్ని కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తారు కదా. ప్రతి ఒక్కరి జీవితంలో దుఃఖాలు, సుఖాలు కూడా ఉంటాయి కదా. అందుకు థామస్ ఎడిసన్ బల్బును కనిపెట్టినప్పుడు అతను అంతకుముందు 1000 సార్లు విఫలమయ్యాడు. కానీ ఈరోజు ప్రజలకు తెలిసింది అతని 1000 వైఫల్యాల వల్ల కాదు, అతని ఒక్క విజయం వల్ల. ప్రజలు తనని అందుకే గుర్తుంచుకున్నారు, గౌరవిస్తున్నారు. మీ ప్రణాళికలు నిధికి కీలకమైనట్లుగా మీ హృదయానికి దగ్గరగా ఉంచండి. నిశ్శబ్దంగా వాటిపై పనిచేస్తూ ఉండండి.
పని చేస్తూనే పురోగతిని సాధించండి. కానీ అది ఎవరికీ కనిపించకూడదు. మీరు విజయం వైపు పయనిస్తున్నారని ఎవరికీ తెలియకూడదు. ఒక చిన్న పురోగతి విజయం కాదు. కొంత డబ్బు సంపాదించడం లేదా మీ ఆరోగ్యం కొద్దిగా మెరుగుపరుచుకోవడం, ఆపై వెళ్ళి మీరు చేసిన పనిని ప్రపంచానికి చెప్పడం తెలివైన పని కాదు, అది మూర్ఖత్వం. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మీరు మీ స్వంత విలువను తగ్గించుకుంటారు. అయితే నిజమేంటంటే మీరు దీనికంటే చాలా ఎక్కువ అర్హులు. దీన్ని గోస్ట్ మోడ్ లేక మాంక్ మోడ్ అని పిలుస్తారు. మీరు ప్రపంచం నుంచి దాక్కుని పనిచేసే మోడ్ ఏదైనా సరే అది అంత సులభతరం కాదు. మీరు శారీరకంగా గాయపడతారు, మానసికంగా కుంగిపోతారు, మీరు చాలా చెమట చిందించాల్సి వస్తుంది. ఈ క్రమంలో చాలాసార్లు ఏడుస్తారు కూడా. మీరు చాలాసార్లు వైఫల్యం కూడా చెందుతారు. కానీ మీరు ఈ విషయాలన్నీ ఎవ్వరికీ చెప్పకూడదు. మీరు ఎంత కష్టపడుతున్నారో చూపించాల్సిన అవసరం లేదు. తెలుసుకునే అవసరం కూడా ఇక్కడ ఎవ్వరికీ లేదు. మీ వైఫల్యాలను వారికి చూపించడం మీ లక్ష్యం కాదు కదా. మీ విజయం చూపించి వాళ్ళని ఆశ్చర్యపరచాలి. SLV-3 రాకెట్ వంటి డాక్టర్ APJ అబ్దుల్ కలాం యొక్క ప్రారంభ ప్రాజెక్టులు పూర్తిగా విఫలమయ్యాయి. కానీ అతని నిరంతర కృషి కారణంగా అతను భారతదేశాన్ని క్షిపణి సాంకేతికతలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపారు. ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోవాలి, 100 వైఫల్యాలను దాచడానికి ఒకే ఒక్క పెద్ద విజయం అవసరం. మీరు దీన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. మీ లక్ష్యాలను సరిగ్గా ఎంచుకోండి. ఈ ప్రక్రియ ద్వారా మీరు ఏం కావాలని ప్రయత్నిస్తున్నారు అనేది తెలుసుకోవాలి. ఇది డిగ్రీనా, ప్రవేశ పరీక్ష, వ్యాపారమా, అభిరుచా లేదా వ్యక్తిగతమా లేదా లక్ష్యమా? మీ రూపం ఏదైనా కావచ్చు, కానీ మీ దృష్టి మాత్రం విజయం వైపు ఉండాలి. మీకు కావాలంటే దాంతో ఫోటోను జత చేసి మీరు తప్ప మరెవరూ చూడని ప్రదేశంలో ఉంచుకోండి. అయితే ఇది చాలదు. మీ జీవితం అంతా ఆ నిర్దేశిత లక్ష్యాల చుట్టూనే తిరుగుతుంది. మీరు జీవితంలో సంపూర్ణ విజేతగా మారాలనుకుంటే మీ రోజులోని ప్రతి గంట ఆ లక్ష్యాలను సాధించడం కోసం మాత్రమే సెట్ చేసుకోవాలి. మీరు మీ లక్ష్యం పట్ల చాలా నిమగ్నమై ఉండాలి. ఈ లక్ష్యాలు కాకుండా మీకు మరేమీ కనిపించకూడదు. స్నేహితులు వద్దు, సోషల్ మీడియా లేదు, గేమింగ్, విశ్రాంతి, అతిగా మొబైల్ చూడడం ప్రతిదీ మానేయాలి. పనికిరాని సోషల్ మీడియా కూడా. మీరే ఊహించుకోండి, రోజుకు 14 గంటలు శిక్షణ పొంది 8 గంటలు నిద్రపోయే ఒక పోరాట యోధుడు ఉన్నాడు. అతడు తన మిగిలిన పనిని చేయడానికి రోజుకు 2 గంటలు మాత్రమే మిగిలిన్నాయి. 8 గంటలు శిక్షణ పొంది 8 గంటలు నిద్రపోయి మిగిలిన 8 గంటల్లో జీవితాన్ని ఆస్వాదించే మరో ఫైటర్ కూడా ఉన్నాడు. అప్పుడు మీరే చెప్పండి, ఈ ఇద్దరి మధ్య ఫైట్ జరిగితే ఎవరిని గెలుపు వరిస్తుంది? ఇది మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను. రెండవ ఫైటర్ మొదటి వారికి వ్యతిరేకంగా నిలబడే అవకాశం లేదు. ఎందుకంటే అతని ఇన్పుట్ చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి అవుట్పుట్ ఎక్కువగా ఉంటుంది. ఆ పోరాట యోధుడిని అతని కంటే ఎక్కువ గంటలు శిక్షణ పొందిన వ్యక్తి మాత్రమే కొట్టగలడు. మీ పరివర్తన పూర్తయినప్పుడు, మీరు అజేయమైన వ్యక్తిగా మారినప్పుడు మీరు ప్రపంచం ముందుకు తిరిగి రావచ్చు. మీరు మళ్ళీ అందరికీ కనిపించవచ్చు. కానీ ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాలు జరుగుతాయి. అంటే మీరు పూర్తిగా రూపాంతరం చెందినప్పుడు మీరు మానసికంగా ఒంటరిగా మారతారు. శారీరకంగా బలంగా ఉండండి. ఆర్థికంగా కూడా వెసులుబాటు కల్పించుకోండి. మీ జీవితం మీ అంచనాల కంటే చాలా ఎక్కువ రూపాంతరం చెందుతుంది. మీరు ఇంతకుముందు ఎంత చిన్నగా ఆలోచించారో మీరు గ్రహిస్తారు. మీరు మీ ఆలోచనల కంటే కూడా పెద్దవాళ్ళు అవుతారు. కానీ పెద్దగా మారాలనే ఈ ఆకలి ఎప్పటికీ తీరదు. మీరు పెద్ద మరియు మెరుగైన లక్ష్యాల వైపు మిమ్మల్ని మీరు నెట్టుకోవాలి. మీరు ప్రతి ఒక్కరికి ఒక రహస్యంలా కనిపించాలి. మిమ్మల్ని మీరు కనబడకుండా చేసుకున్నప్పుడే మీరు కన్న కలలు మీకు చేరువవుతాయి. గుర్తుపెట్టుకోండి.